హిందూ మతం సనాతన ధర్మమే ప్రపంచంలో ప్రతి మతం కూడా పరిణామ క్రమంలో మారుతూ ఉంటుంది, మాకు అభ్యంతరం లేదు. కానీ ఒకటి వాస్తవం ఏమిటంటే ఈరోజు కోట్ల మంది హిందువులు గోవును సర్వదేవత స్వరూపంగా గోమాతగా చూస్తున్నారనేటువంటి వాస్తవం. అంచేత ప్రజల యొక్క సెంటిమెంట్ని గౌరవించాలి. సెంటిమెంట్కి ఎటువంటి లాజిక్ అవసరం లేదు. మేము ఎవరి మీద హింసకు పాల్పడం, మేము ట్రక్కులను తగలబెట్టాం, మేము ఎవరి దగ్గర ధర్నాలు పోయి చేయం, మేము ఎవరి ఆఫీసుల మీద దాడులు చేయం, మేము మనుషుల్ని చంపాం. మేము ఈ దేశం యొక్క ప్రజల యొక్క హృదయాలను మేము ప్రతిబింబిస్తూ ఉన్నాం, ఈ దేశం యొక్క హృదయ స్పందనని మేము ప్రతిపాదిస్తూ ఉన్నాం. దేశ్ కా దిల్ కా ధడ్కన్ హై హమ్ జో బోల్ రహే. హిందూ మతంలోకి రాజకీయాలు వచ్చినాయి, ఇస్లాంలోకి రాజకీయాలు వచ్చినాయి, వేరే మతాల్లోకి రాజకీయాలు వచ్చినాయి, సిక్కు మతంలోకి రాజకీయాలు వచ్చినాయి. ఇది మా దరిద్రం. రాజకీయ నాయకులు నేను చేతులెత్తి జోడించి చెప్తున్నాను, అయ్యా మా మతాలను వదిలిపెట్టేయండి, మా సనాతన ధర్మాన్ని వదిలేయండి. మీ కుర్చీలు మీరు కావాలంటే మీ కుర్చీలు సంపాదించుకోవడానికి మీరు ప్రజలకు ఏం మంచి చేస్తారో, ఏం ఉద్యోగాలు ఇస్తారో, ఎలా కరెంట్ ఇస్తారో, ఎలా రైతులు అది చెప్పండి. కానీ మతాన్ని రాముడిని వదిలేయండి, కృష్ణుని వదిలేయండి, దైవంచి అల్లాని వదిలేయండి, ఖురాన్ని వదిలిపెట్టేయండి, గీతను వదిలిపెట్టేయండి అని నేను చెప్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం ఈ పాలకపక్షం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో బీఫ్ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయా తగ్గినా? ఎవరిని అడగండి. ఇవాళ బీఫ్ ఎక్స్పోర్ట్స్ నెంబర్ 1 స్టేజ్ కూడా పోయినాం ఒక దశలో మనం. వాస్తవంగా ఈ బీఫ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీస్ ఈ దేశంలో పాలకపక్షమైనటువంటి బీజేపీకి ఫండ్ ఇస్తున్నా లేదని నేను అడుగుతున్నాను. మీరు చూడండి, అల్లానా కంపెనీ నుంచి 30 కోట్లు బీజేపీ తీసుకుంది ఫండ్. అంటే బీఫ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ నుంచి డబ్బులు తీసుకుంటావు, మరొక పక్క మీ వాళ్ళని ఎగేసి, ఎందుకంటే మీ దగ్గర సమగ్రమైన విధానం లేదు, ఎందుకంటే మీకు ఆవు మీద ప్రేమ లేదు, ఎందుకంటే మీకు సనాతన ధర్మం మీద ప్రేమ లేదు, మీకు మీ కుర్చీ మీద ప్రేమ ఉంది, మీకు విద్వేషాలు రెచ్చగొట్టడం మీద ప్రజలు చీల్చడం మీద ప్రేమ ఉంది, ముస్లిం తింటున్నాడని ముస్లింల మీద కొట్టి చంపి హిందువుల ఓట్లు కన్సల్టేట్ చేసుకోవాలనే దుర్మార్గ ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. అంచేత హిందువులందరికీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వీళ్ళ అసలు స్వభావాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ 2 అబద్ధాలని బద్దలుకొట్టడానికి మేము వచ్చాం. 2 డిమాండ్స్ ప్రధానంగా మీరు తీసుకోవచ్చు. నెంబర్ 1, మొదటిది ఏమిటంటే తక్షణమే ఈ భారతదేశ ప్రజల ఐక్యతను కాపాడేందుకు, బలపరిచేందుకు గోవధని నిషేధించాలి, దేశవ్యాప్తంగా నిషేధించాలి, గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి. ఇది మొదటి విషయం. రెండో విషయం మేమేం చెప్తున్నామంటే ఒక అబద్ధాన్ని మేము బద్దలుకొట్టడానికి వచ్చాం. అదేమిటంటే హిందువులు గోవుని రక్షిస్తారు, ముస్లింలు గోవుని తినేస్తారు, భక్షిస్తారు అనేటువంటి పచ్చి అబద్ధాన్ని ఇప్పటిదాకా మీరు ఏదైతే ప్రచారం చేస్తూ ఉన్నారో, దాడులు చేస్తూ ఉన్నారో, రక్తపాతానికి కారణమవుతూ ఉన్నారో, ఈ అబద్ధాన్ని బద్దలుకొట్టడానికి ఇది అబద్ధం అని చెప్పడానికి వచ్చాం ఇక్కడ మేము. ఇది పచ్చి అబద్ధం మీరు చెప్తున్నటువంటి విషయం. ఇవాళ మీరు కళ్ళు తెరిచి చూడండి, హిందువులు, ముస్లింలు, ప్రముఖులు, క్రైస్తవులు, అదేవిధంగా సిక్కులు అందరూ ఇక్కడ జాతి మొత్తం ఇక్కడ నిలబడి ఉన్నది. మేము చెప్తా ఉన్నాము, గోవధని అర్జెంటుగా, మీకు దేశం పైన ప్రేమ ఉంటే, సనాతన ధర్మం పైన, హిందూ మతం పైన ప్రేమ ఉంటే, మీరు ఎంతకాలం మీరు రాజకీయాలకు వాడుకున్నారు, ఎంతకాలం మీ విద్వేషాన్ని ప్రచారం చేయడానికి వాడుకున్నారు, ఎంతకాలం హత్యలు లేపడానికి వాడుకున్నారు, ఎంతకాలం హింసాకాండ గురించి వాడుకున్నారు. మీరు మీ నాటకం ఆఫ్ చేయండి. ఇవాళ దేశ ప్రజలంతా కూడా ముక్తకంఠంతో మేము చెప్తూ ఉన్నాం, తక్షణమే మీరు గోవధను నిషేధించాలనేటువంటిది. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయాలు ఏమిటంటే, ఇవాళ హఠాత్తుగా ముస్లిమ్స్ మేలుకోవడము, క్రైస్తవులు మేలుకోవడము జరిగి హఠాత్తుగా వచ్చి ఇక్కడ గోవుకు సంబంధించినటువంటి మాటలు మాట్లాడుతారని అనుకోవద్దు. మీరు చాలా పొరపాటు. దేశ చరిత్ర తెలియని వాళ్ళు, దేశ చరిత్రని మార్చిన వాళ్ళు, దేశ చరిత్ర విషయంలో అబద్ధాలు చెప్తున్న వాళ్ళు మాత్రం ఈ మాటలు చెప్తారని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఏ రోజు ఈ దేశంలో ముస్లింలు గోవుకు సంబంధించి
హిందువులకు అడ్డంకిగా లేరండి. మొదటి ఒక విషయాన్ని నేను చెప్తాను మిత్రులారా, హిందూ మతంలో సైతం, నన్ను క్షమించాలి, నా వ్యక్తిగత అభిప్రాయం నేను ముందు పెడుతున్నాను, నేను ఏ మాట మాట్లాడినా దానికి సంబంధించిన సాధికారమైన ఆధారాలు చూపించగలిగిన మనిషిని. ఈ దేశంలో హిందూ మతంలో, సనాతన ధర్మంలో సైతం హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ యొక్క ప్రధాన కార్యదర్శిగా ఈ విషయాన్ని చెప్తున్నాను నేను. మేము 100 సభల్లో ఈ మాటలు మాట్లాడాము, 100 డిబేట్లో నేను పాల్గొన్న ఆధారాలు చూపించాను. హిందూ మతంలో గోవుని తినకూడదు, గోవు దేవత, సర్వదేవత స్వరూపం అనేటువంటి భావన ఒక పరిణామ క్రమంలో ఎవల్యూషన్లో వచ్చింది తప్పితే మొదటి నుంచి లేదు. మొట్టమొదట హిందూ మతంలో సైతం గోవధకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని మాకు తెలుసు. ఆ విషయం హిందూ మతము సనాతన ధర్మమే ప్రపంచంలో ప్రతి మతం కూడా పరిణామ క్రమంలో మారుతూ ఉంటుంది, మాకు అభ్యంతరం లేదు. కానీ ఒకటి వాస్తవం ఏమిటంటే ఈరోజు కోట్ల మంది హిందువులు గోవును సర్వదేవత స్వరూపంగా గోమాతగా చూస్తున్నారనేటువంటి వాస్తవం. అంచేత ప్రజల యొక్క సెంటిమెంట్ని గౌరవించాలి. సెంటిమెంట్కి ఎటువంటి లాజిక్ అవసరం లేదు, సెంటిమెంట్కి మీకు ఎటువంటి దానికి సంబంధించిన తర్కం మాకు అవసరం లేదు. ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజల యొక్క విశ్వాసం మీరు గౌరవించాలని చెప్తా ఉన్నాం మేము. అయితే దీనికి సంబంధించి ఈ దేశంలో ఇవాళ కాదు, అనేక 100 సంవత్సరాల నుంచి దీనికి సంబంధించి చర్చ ఉన్నదనే విషయాన్ని చెప్తున్నాను నేను. మీరందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా ఇవాళ ఇక్కడ కాదు, ఎప్పుడో ఏనాటి నుంచో నేను చెప్తాను. భారతదేశ స్వతంత్రోద్యమంలో గాంధీజీ నాయకత్వంలో, అలాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్, గఫర్ ఖాన్ నేతృత్వంలో, జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో అనేక మంది హిందువులు, ముస్లింలు కోట్ల మంది వీధుల్లోకి వచ్చి బ్రిటిష్ పాలనని కొలదోయడానికి పనిచేసినటువంటి రోజుల్లో ఆ రోజు ముస్లింలు అందరూ కూడా సమిష్టిగా అనేక సందర్భాల్లో గోవధను డిమాండ్ చేశారనే విషయాన్ని మీరు దాచిపెడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాం. గాంధీ గారిని ఒకసారి చూడండి, మన జాతిపిత, ఫాదర్ ఆఫ్ ది నేషన్ మహాత్మా గాంధీ. ఏ గాంధీని అయితే ఇవాళ చరిత్ర మీరు రూపమాపదలుచుకున్నారో, ఏ గాంధీ గారి గురించి అయితే అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారో, ఆ గాంధీ గారిని అక్కడ మౌలానా అబుల్ కలాం ఆజాద్ని వారు పెట్టాం. ఎందుకంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇనాయత్ అలీ బాక్రీ గారు దీనికి సంబంధించిన ఫార్మేషన్ సభలో చెప్పారు, మేము గాంధీ పదంలో నడుస్తాం, గాంధీ వాదంలో ఉంటాం, మేము ఎవరి మీద హింసకు పాల్పడం, మేము ట్రక్కులను తగలబెట్టాం, మేము ఎవరి దగ్గర ధర్నాలు పోయి చేయం, మేము ఎవరు ఆఫీసుల మీద దాడులు చేయం, మేము మనుషుల్ని చంపాం, మేము ఈ దేశం యొక్క ప్రజల యొక్క హృదయాల్ని మేము ప్రతిబింబిస్తూ ఉన్నాం, ఈ దేశం యొక్క హృదయ స్పందనని మేము ప్రతిపాదిస్తూ ఉన్నాం. దేశ్ కా దిల్ కా ధడ్కన్ హై హమ్ జో బోల్ రా హై. ఈ మాట మేము చెప్తా ఉన్నాం మిత్రులారా. దీనికి సంబంధించి మొట్టమొదటి చరిత్రలో జిహాద్ అనేటువంటిది మాట చెప్పొచ్చేమో. దాని గురించి ఈ దేశంలో జరిగిన ఖిలాఫత్ ఉద్యమం, ఆ ఖిలాఫత్ ఉద్యమం యొక్క భాష్యాల్ని కొంచెం అటు ఇటు పెట్టండి. కానీ ఖిలాఫత్ ఉద్యమంలో జరిగిన సానుకూల పరిణామాలను మీరు మర్చిపోతున్నారా? ఖిలాఫత్ ఉద్యమం సమయంలో కదా మహాత్మా గాంధీ గారు ఆ రోజు ఈ దేశంలో నా ముస్లిం సోదరులంతా కూడా చిన్నబోయారు, వారు దుఃఖంలో ఉన్నారు. హిందూ సోదరులందరి తరఫున నేను మద్దతు తెలియజేస్తా ఉన్నాను ఈ ఖిలాఫత్ ఉద్యమానికి అని వారు చెప్పినప్పుడు ఆయన ఒక యునానిమస్గా ఆ ఉద్యమానికి ఒక నాయకత్వం వహించాడు. అంటే చరిత్రలో ఒక జిహాద్ లాంటి ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి ఏకైక ముస్లిమేతరుడు మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ఏకైక ముస్లిమేతరుడు మాత్రమే కాదు, బహుశా చివరి ముస్లిమేతరుడు కూడా నాకు తెలియదు. ఆయన అటువంటి ఒక జిహాద్ లాంటి ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించాడు. హిందువులు, ముస్లింలు ఆయన యొక్క బాటలో ఆ రోజు నడిచారు. ఆ రోజు మసీదులు తెరుచుకున్న హిందూ ప్రముఖులు శ్రద్ధానంద లాంటి వాళ్ళు ఢిల్లీ జామా మసీదులో ప్రసంగాలు చేశారు, హిందువులు ముస్లింలు కౌగలించుకున్నారు. ఆ రోజు అడిగారు కదా మహాత్మా గాంధీని, అయ్యా మీరు ఖలీఫా ఉద్యమానికి, ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారు, ముస్లింలని గోవధ ఆప్ చేయమని చెప్పండి, షరతు పెట్టండి అని మహాత్మా గాంధీ చెప్పాడు కదా. నేను ఎట్టి పరిస్థితుల్లో షరతు పెట్టను, ఎందుకంటే ముస్లిం నా సోదరుడు. సోదరుడిని ప్రేమించే విషయంలో షరతులు ఉంటాయా? తండ్రిని ప్రేమించే విషయంలో కండిషన్స్ ఉంటాయా? తల్లిని ప్రేమించే విషయంలో మనం ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తామా? చెప్పమే. ఓ సోదరుడిని ప్రేమించడానికి నాకు ఎటువంటి షరతులు లేవు, సోదరుడిని నేను ప్రేమిస్తాను. సోదరుడు కనుక నాకు ఇష్టం లేని పని చేస్తే సోదరుడిని నేను బ్రతిమాలుకుంటాను, సోదరుడిని కాళ్ళనే పట్టుకుంటాను, కానీ సోదరుడి పైన నేను హింసకు పాల్పడను, సోదరుడిని నేను ఎట్టి పరిస్థితి ఒత్తిడి చేయను, సోదరుడికి షరతులు పెట్టరని చెప్పాడు. మరి మహాత్మా గాంధీ ఈ మాట చెప్పాడంటే మీలో చాలామంది గాంధీ గారు అంతే కదా, ఆయన ముస్లింలు అపీజ్ చేశాడు కదా, మరి ముస్లింల పట్ల అలాగే వ్యవహరించాడు కదా అని. గాంధీ గారి ప్రేమ వ్యర్థంగా పోయిందా? గాంధీ గారు చెప్పినటువంటి ప్రేమ వ్యర్థంగా పోయిందని అడుగుతున్నాను. పోలేదే. ఆ రోజు 100 మంది ముస్లిమ్స్ బయటకు వచ్చారే. ఆ రోజు ముస్లింలు గోవధ నిషేధించాలని చెప్పిన వాళ్ళు మౌలానా అబ్దుల్ బారీ కానివ్వండి, హకీం అజ్మల్ ఖాన్ కానివ్వండి, అలీ బ్రదర్స్ షౌకత్ అలీ, మహమ్మద్ అలీ కానివ్వండి, మౌలానా అహ్మద్ మదానీ కానివ్వండి, ఎంతమంది గురించి మీరు చరిత్రలో దాచిపెడతారని చెప్తున్నాను నేను. 1921లో సూఫీకి సంబంధించినటువంటి ఖ్వాజా నిజామీ అనేటువంటి ఒక మహాపురుషుడు, ఆయన తరకే గావో ఖుషీ 1921లో 100 ఏళ్ళు దాటింది. ఆవు యొక్క వధను నిషేధించండి, గోహత్య నిషేధించండి, గోవు యొక్క వధ ఆపండి అని
పుస్తకం రాసినటువంటి ముస్లిమ్స్ ఉన్నారనే విషయం మీరు దాచిపెడుతున్నారు ఇప్పటిదాకా. ఆ పుస్తకాన్ని అవసరమైతే మీరు రీప్రింట్ చేస్తామని చెప్తున్నాను నేను. ఇది చరిత్ర, వాస్తవంగా గర్వకారణమైనటువంటి చరిత్ర. అంతేకాదు, బొంబాయిలో ఆ రోజు బక్రీద్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ రోజు 1921లో మియా ఖత్రీ గారు, మియా చౌతారీ గారు వందల ఇళ్లకి, ముస్లింల ఇళ్లకి తిరిగి, వేల ఇళ్లకి తిరిగి వాళ్ళ దగ్గర పొరపాటున ఈ విషయం తెలియ కొనుక్కున్నటువంటి గోవులు ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసి వందల ఆవులను తీసుకెళ్లి హిందువులకు అప్పగించినటువంటి చరిత్ర మనకు ఉంది. ఇది మన దేశ చరిత్ర అని చెప్తున్నాను నేను. ఇది భారతదేశ చరిత్ర. ఇది మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచో, లేకపోతే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అల్ హిలాల్ అనేటువంటి పత్రిక వారిది. తెలుసుకోవాలి విషయాలని కూడా. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు అల్ హిలాల్ అనేటువంటి పత్రికలో ఆయన ఎన్నో వ్యాసాలు రాసి ఉన్నాడు. ఆయన ఎంతో ప్రచారం చేసి ఉన్నాడు. ఆయన దేశవ్యాప్తంగా పేరున్నటువంటి ముస్లిం ఆయన మౌలానా వారు మహాపండితులు. వారు పార్సీ భాషలోను, అరబీలో అన్నింటిలో పండితులు. ఆ మహానుభావుడు గోవధన నిషేధించండి, ఆ గోవధ నిషేధం చట్టపరంగా కాదు, ముస్లింల హృదయ పరివర్తన ద్వారా జరుగుతుంది, మేము ప్రేమ ద్వారా దాన్ని వదులుకుంటాము, మాకేం అభ్యంతరం లేదని చెప్పారు. నేను అనుకుంటున్నాను మా యొక్క ఇనాయత్ అల్ బక్రీ గారికి, మా యొక్క సూఫీ ఖైరుద్దీన్ సూఫీ మహానాయకులు వీళ్ళు, ఇటువంటి నాయకులకి మొట్టమొదటి మూలపురుషుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఏమో నేను అనుమా. వారు అంత స్పష్టంగా దాని గురించి ప్రచారం చేస్తున్నారనే విషయాన్ని, ఇవన్నీ చరిత్ర మనం చెప్పాలి. మేము సాహిత్యం తీసుకొస్తాం ఈ విషయంలో. ఎక్కడ ఎదురున్నప్పుడు మాట్లాడతాం, మీరు ఎక్కడ మాట్లాడమంటే అక్కడ మాట్లాడతామని చెప్తున్నాను నేను. సవాల్ ఈ విషయం పైన. ఇది ఇంతే కాదు మిత్రులారా, ఇది మహాత్మా గాంధీ దగ్గర నుంచో, మౌలానా అబుల్ కలాం ఆజాద్ దగ్గర నుంచో, మరెవరో గఫార్ ఖాన్ దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ఉద్యమం కాదు. అంతకుముందు మొఘలుల పీరియడ్లో మీరు బాబర్ని మనం నిందిస్తాం, బాబర్కి ఔలాద్ అనేటువంటి తిట్టుబాటుగా మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా బాబర్ ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి. బాబర్ ఈ భారతదేశాన్ని తన దేశం అనుకోలేదు, నాకు తెలుసు ఆ విషయం. నేను బాబర్ని గౌరవిస్తాను, ఆయన అభిప్రాయాలు కూడా దాంతో మనకు తగాదలేదు. కానీ ఆయన తన కొడుకు హుమాయూన్కు ఉత్తరం రాసు, నాయన ఈ దేశంలో రాజ్యం స్థాపించాలంటే, ఈ రాజ్యంలో ఇక్కడ నిలబడాలంటే నువ్వు ముస్లింలు హిందువుల మధ్య ఐక్యత స్థాపించాలి, కాబట్టి నువ్వు తక్షణమే గోవధ నిషేధించాలి నీ రాజ్యంలో అని చెప్పినాడు. తాతగారు చెప్పినటువంటి దాన్ని అక్బర్ పరిపాలనలో దానికి సంబంధించిన నిషేధం విధించారు. అక్బర్ గారు ఏనాడు కూడా గోవధ చేయనిచ్చేవాడు కానీ తెలుసుకోవాలి, చాలామంది తెలియదు. అక్బర్ ఫతేపూర్ సిక్రీ అనేటువంటిది మీరు వెళ్ళి చూస్తే ఈ రోజుకి ఆయన యొక్క అంతఃపురంలో నేను స్వయంగా చూశాను. కృష్ణుడి యొక్క బొమ్మలు ఉంటాయి, జైనుల యొక్క తోరణాలు ఉంటాయి, క్రైస్తవుల యొక్క సాంప్రదాయాలు ఉంటాయి. ఈ దేశంలో చాలా గొప్ప అక్బర్ ది గ్రేట్. మీరు అంతా కూడా చరిత్రని మట్టి చేయాల్సుకుంటారు, మేము చేయలేము. అలాగే షాజహాన్, జహాంగీర్ పీరియడ్ దాకా కూడా గోవుకు సంబంధించి నియంత్రణలు జరిగినాయి, నిషేధాలు జరిగినాయి, కానీ సంపూర్ణంగా ఏ విధంగా కూడా గోవధని అలౌ చేయలేదనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఔరంగజేబు కాలంలో మాత్రం ఈ మార్పు జరిగింది. ఔరంగజేబు మతోన్మాది, వీ డోంట్ ఓన్ హిమ్. మతోన్మాదులు మీరు ఓన్ చేసుకోండి కావాలంటే, మేము ఓన్ చేసుకోం. ఔరంగజేబు మతోన్మాది, ఔరంగజేబు కాలంలో నష్టం జరిగిన మాట వాస్తవం. కానీ మళ్ళీ 1857 ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం, హిందువులు ముస్లింలు ఎందుకు ఉద్యమించారు మీకు తెలుసా? హిందువులు ముస్లింలు ఎందుకు ఉద్యమించారు మీకు తెలుసా? చెప్పండి. ఎందుకంటే తూటాలకి ఆవు కొవ్వు, పంది కొవ్వు పోస్తున్నారు అని ఒక విషయం అందరికీ తెలిసిపోయింది. వాళ్ళు ఏమన్నారంటే, ఆ సైనికులంతా కూడా హిందువులు ముస్లింలు, అయ్యా ఆవు నా తల్లి కదా, ఆవు కొవ్వుని పూసినటువంటి తూటాన్ని ఆ రోజు కొరికి దాన్ని లోడ్ చేసుకోవాల్సి వచ్చేది. మరి ఈ తుపాకీలో నేను ఆవు కొవ్వుని కొరికితే నేను మత భ్రష్టుని అవుతాను కదా, ఈ ఉద్యోగం ఎందుకు చేస్తానని హిందువు తిరగబడ్డాడు, సిక్కు తిరగబడ్డాడు. అదేవిధంగా పంది కొవ్వుని మీరు దీనికి రాస్తే, పంది కొవ్వుని నేట్లో పెట్టుకుంటే నేను మత భ్రష్టుని అవుతాను కదా, నా ధర్మాన్ని భ్రష్టత చెందించడానికి నువ్వు ఈ పని చేశావు అని ముస్లిం తిరగబడ్డాడు. హిందువులు ముస్లింలు కలిసి ఉత్తర భారతదేశంలోనూ ఇంకా దక్షిణ భారతదేశంలో కూడా అనేక సంస్థానాల్లో మనం అనేక మంది పేర్లు చెప్పుకుంటాము. ఝాన్సీ లక్ష్మీబాయి పేరు చెప్పుకుంటాము, నానాసాహెబ్ పేరు చెప్పుకుంటాము, అదేవిధంగా తాంత్యా తోపే పేరు చెప్పుకుంటాము, అదేవిధంగా అవధ్ రాణి బేగం, హజరత్ మహల్ పేరు చెప్పుకుంటాము. అనేక మంది మహనీయులు ఈ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా బ్రిటిష్ పాలనని కూలదోసి వాళ్ళు ఢిల్లీ వెళ్ళి మహమ్మద్ బహదూర్ షా జఫర్ అనేటువంటి మొఘల్ చక్రవర్తిని అప్పటికే వారి అధికారాలు నిర్వీర్యం చేసి ఒక దగ్గర పెట్టిన తర్వాత ఆ మహనీయుడి చక్రవర్తిగా ఎన్నుకున్నటువంటి విషయం వాస్తవమా కాదా? బహదూర్ షా జఫర్ గొప్ప కవి, బహదూర్ షా జఫర్ గొప్ప పాలకుడు, ఆయన బలహీనపడిన మాట వాస్తవమే. ఆ బహదూర్ షా జఫర్ లొంగిపోవడం వల్ల బర్మా వెళ్ళి ఆయనని బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేసి బర్మా పంపించినప్పుడు అక్కడ చనిపోయినాడు. ఆ చక్రవర్తిని మేము గౌరవించుకుంటాం. అంతటి కవి చక్రవర్తి ఈ దేశాన్ని పాలించినందుకు నేను గర్విస్తున్నా. ఆ మహానుభావుడు గోవధన తన కాలంలో నిషేధించాడు. హిందూ ముస్లిం ఐక్యత ఉండాలి, హిందువుల్ని గౌరవించాలి, హిందువుల సెంటిమెంట్ గౌరవించాలి. ఇలా అనేక మంది పేర్లు చెప్తాను నేను, అవధులో ఉన్నటువంటి సంస్థానాల పేర్లు చెప్తాను నేను. అనేక చోట్ల గోవధ నిషేధం అమల్లో ఉన్నది. గోవధకు సంబంధించినటువంటి అబద్ధాలను ప్రచారం చేసేవాళ్ళు ముస్లిం భక్షకులుగా చెప్తున్నటువంటి వాళ్ళు ఈ విషయం తెలుసుకోవాలి మీరంతా కూడా. అదేవిధంగా ఈ దేశంలో ఎక్కువగా ఆవుల్ని తినడాన్ని వాళ్ళ యొక్క ఆహార అలవాట్ల రీత్యా
దాన్ని అమలుపరిచినటువంటిది. భారతదేశంలో ముస్లిమ్స్ ఆ రోజుల్లో ఈ రోజుల్లో కూడా పేదవాళ్లే, వాళ్ళు తినేది చాలా తక్కువ. కానీ ఇంగ్లీష్ వాళ్ళు రోజు తినేవారు భారతదేశంలో కూర్చొని మన పరిపాలించి. ఇంగ్లీష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఏ రోజు కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఈ ఈ ఎవరైతే మతోన్మాదాన్ని రెచ్చగొట్టదలుచుకున్న వాళ్ళు ఒక్కరోజు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. బ్రిటిష్ వాళ్ళు ఆవును తింటారని ప్రచారం చేయలేదు, అబద్ధాలు చెప్పారు. గాంధీ గారు అడిగాడు, బ్రిటిష్ వాళ్ళు ఈ రోజు కోస్తున్నారు కదయా, వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమంలోకి రావచ్చు కదా బాబు నువ్వు అని. కానీ వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి మిత్రులుగా ఉన్నారు తప్పితే మతోన్మాదులు ఏ రోజు కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా లేదనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అదే కాదండి, స్వతంత్ర భారత చరిత్రలో నేను అనేక విషయాలు చెప్తాను. అయోధ్యల విషయాలు కూడా మేము చెప్పగలుగుతాం. ఇవాళ హిందూ ముస్లిం ఐక్యతకి భంగం కలిగించే ఏ విషయాన్ని కూడా మేము సహించేటువంటి ప్రసక్తి లేదని చెప్తున్నాను నేను మీకు. గోవు గురించి ప్రాణాలు ఇచ్చినటువంటి అనేక మంది 60s మనకి, నన్ను క్షమించాలి, 2003లో డాక్టర్ అబ్దుల్ రషీద్ ఖాన్ గారు వారు గోవును అపరిమితంగా ప్రేమించేవారు. వారిని యూపీలో హత్య చేశారు. ఎవరంటే ఈ యొక్క మీట్ మాఫియా, ఈ ఎవరైతే బీఫ్ని ఎక్స్పోర్ట్ చేయాలి బీఫ్ని చేశారు, ముస్లింలను చంపేశారు. అదేవిధంగా షహజాద్ అహ్మద్ అనేటువంటి వ్యక్తిని కూడా ఒక యువకుడిని 1979లో చంపేశారు. అనేక మంది ముస్లింలు అనేక సందర్భాల్లో గోవుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ క్రమం ఇక్కడ దాకా కూడా జరుగుతూ ఉంది. 2017లో చిష్టి ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టి మించినటువంటి గరీబ్ నవాజ్ అటువంటి మించినటువంటి సూఫీ గురువులు ఉంటారా? ఆ మహనీయుడు యొక్క ఆ అజ్మీర్లో కూర్చుని అనేక మంది సూఫీ పెద్దలు, సూఫీల యొక్క దర్గాల యొక్క మత అధిపతులు ఎవరైతే ఉన్నారో వారంతా ఒక దగ్గర కూర్చుని 2017లో తీర్మానం చేశారు, అయ్యా గోవధను నిషేధించండి, హిందూ ముస్లిం ఐక్యతను కాపాడని విషయం చెప్పారు. ఎందుకు చెప్పారండి? ఎందుకంటే మీరు సూఫీల చరిత్రను తిరగవేయండి. సూఫీల చరిత్రలో నేను సందర్భాన్ని బట్టి అనేక విషయాలు చెప్తా ఉన్నాను. నేను సూఫీలు ఏ విధంగా అయితే హోలీకి సంబంధించి పాటలు రాశారో అనే విషయాన్ని చెప్పాను. కృష్ణుడికి సంబంధించిన పాటలు రాశారు, అవన్నీ చెప్పాను. ఇక్కడ చెప్తే ఇట్ గోస్ సమ్వేర్ ఎల్స్. సంజాత నేను గోవధకు మాత్రం పరిమితమైన సబ్జెక్టే మాట్లాడతాను. మొత్తంగా హిందూ ముస్లిం ఐక్యత చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అవుతుంది. గోవధకు సంబంధించి అనేక మంది చిష్టి గారి చరిత్రలో సైతం గోవుల్ని కాపాడినటువంటి ఉదంతాలు ఉన్నాయి. చిష్టి గారు గోవుల్ని చంపకుండా కాపాడి వాటిని దగ్గర పెట్టుకుని వాటిని నిర్వహించారు. నాగోరి అనేటువంటి మహానుభావుడు రాజస్థాన్లో హజరత్ నాగోరి అనేటువంటి సూఫీ గురువు గారు గోశాలను నిర్వహించారనే విషయం చెప్తున్నాడు. గోశాల भी वो निर्वहन करे थे हजरत नागौरी ने. ये हमारा हिस्ट्री है, इतना हिस्ट्री है हमारा. అందుచేత కావాలని ఈ విషయంలో హిందువులు ముస్లింలు ఐక్యంగా ఉండకూడదని కోరుకునేటువంటి వాళ్ళు ఈ దేశాన్ని విభజించి పరిపాలించాలని ప్రయత్నం చేసిన బ్రిటిష్ వాళ్ళు హిందువుల్ని ముస్లింలు ఒకళ్ళ మీద ఒకళ్ళు రెచ్చగొట్టడానికి ఇటువంటి యొక్క సాంప్రదాయాలను దెబ్బతీశారు. ఇటువంటి సాంప్రదాయాలు రాకుండా చేశారు. గోవధని ప్రోత్సహించాలనే విషయం మనకు తెలుసు, చాలామంది తెలియదు ఇవన్నీ కూడా. మరి ఇవాళ పరిస్థితి ఏ విధంగా ఉన్నది? ఈరోజు భారతదేశంలో గోవులని కానివ్వండి, రామాలయాన్ని కానివ్వండి, దేన్నైనా కానివ్వండి, ఇవాళ మా దౌర్భాగ్యం ఏంటంటే మతంలోకి రాజకీయాలు వచ్చినాయి. హిందూ మతంలోకి రాజకీయాలు వచ్చినాయి, ఇస్లాంలోకి రాజకీయాలు వచ్చినాయి, వేరే మతాల్లోకి రాజకీయాలు వచ్చినాయి, సిక్కు మతంలోకి రాజకీయాలు వచ్చినాయి. ఇది మా దరిద్రం. రాజకీయ నాయకులు నేను చేతులెత్తి జోడించి చెప్తున్నాను, అయ్యా మా మతాలను వదిలిపెట్టేయండి, మా సనాతన ధర్మాన్ని వదిలేయండి. మీ కుర్చీలు మీరు కావాలంటే మీ కుర్చీలు సంపాదించుకోవడానికి మీరు ప్రజలకు ఏం మంచి చేస్తారో, ఏం ఉద్యోగాలు ఇస్తారో, ఎలా కరెంట్ ఇస్తారో, ఎలా రైతులు అది చెప్పండి. కానీ మతాన్ని రాముడిని వదిలేయండి, కృష్ణుని వదిలేయండి, దైవంచి అల్లాని వదిలేయండి, ఖురాన్ని వదిలిపెట్టేయండి, గీతను వదిలిపెట్టేయండి అని నేను చెప్తా ఉన్నాను. కానీ వీళ్ళు వినేటువంటి వాళ్ళు కాదు. ఎప్పుడైతే మతం అనేటువంటి మతంలోకి రాజకీయమైన దరిద్రం ప్రవేశించిందో, ఈ దరిద్రులు వీళ్ళకి ఒకటే ఒక లక్ష్యం ఉంటుంది. వీళ్ళు రాముడికి భక్తులు గారు, వీళ్ళు అల్లాకి భక్తులు గారు, వీళ్ళు మతస్థులు గారు. వీళ్ళు ఏమిటంటే వీళ్ళ కుర్చీకి భక్తులు, వీళ్ళ సంపాదనకి భక్తులు. వీళ్ళు డబ్బులు సంపాదించుకోవాలి, కుర్చీ సంపాదించుకోవాలి. అందుకని 1985 నుంచి ఒక సిస్టమేటిక్గా మనకు జరిగినటువంటి విద్వేష ప్రచారం ఏదైతే ఉన్నదో ఆ క్రమంలో కొన్ని రాష్ట్రాల్లో మనం అధికారం చేజిక్కించుకోవడానికి ఇవాళ కేంద్రంలో పాలకపక్షం ఏ పక్షం అయితే ఉన్నదో ఆ పాలకపక్షం యొక్క సంస్థలు, దాని యొక్క వేళ్ళు, సంఘ పరివారం అనేటువంటి శక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి పుట్టినటువంటి వాళ్ళు ఒకసారి ఓన్ చేసుకుంటారు, ఒకసారి డిజోన్ చేసుకుంటారు. వీ డోంట్ నో. వాళ్ళకి 4 నాలుకలు ఉన్నాయి కాబట్టి 50 నాలుకలు ఉన్నాయి. ఒకసారి అవునంటారు, ఒకసారి కాదంటారు. మాకు తెలుసుకోలేనంత అమాయకులు మేము, మాకు అర్థం కావట్లేదు విషయం. కానీ ఈ గోవధ పేరు మీద ఒక దుర్మార్గమైనటువంటి నేరగాళ్ళని ప్రోత్సహించిన విషయం నిజమా కాదా? ఇవాళ కొన్ని దశాబ్దాన్నర కాలంగా మన దేశంలో కనీసం 70-80 మంది చచ్చిపోయారు. మేము లెక్కలు చెప్పగలుగుతాం ఎంతమంది మీద దాడి చేశారు. ఇవాళ పండగ వస్తుందంటే చాలు ఆ పండగని ముట్టడించడము, అక్కడ లారీ పోతుంటే లారీని ముట్టడించడం, 50 మంది పోయి ముట్టడిస్తారు. అక్కడ లారీలో 2-3 ఉంటారు, వాళ్ళు ఏం మాట పారిపోతారు వాళ్ళు. ఆ తర్వాత లారీని తగలబెట్టడం, లారీని బద్దలు కొట్టడం, దాంట్లో ఏమైనా ఉంటే
దానికి సంబంధించి అబద్ధ ప్రచారం చెప్పడం, లేకపోతే ఏదో ఒకటి చేయడం, ఇది చేస్తూ ఉన్నారు చాలా కాలం నుంచి. ఇది ఒక ఆట కింద తయారైంది. దీనికి సంబంధించి ఎక్కడ దాకా వచ్చిందంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఒక సందర్భంలో విజ్ఞప్తి చేశారు, అయ్యా ఆపండాయా బాబు, చూడలేకపోతున్నాం అని. చివరికి ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి భాగవత్ గారు కూడా ఒకసారి విజ్ఞప్తి చేశారు, విజ్ఞప్తి నిజమైనదైతే మీరు దాన్ని నియంత్రించలేరా అని మేము అడుగుతున్నాం. మేము నిజమైనదైతే మీరు నియంత్రించాలి. అక్కలకు ఏ విధంగా చంపేశారంటే 2015లో అక్కలకు ఏ విధంగా చంపేశారు చెప్పండి? ఎంత దారుణమైన సంఘటన అది. ఆయన ఇంటి దగ్గర కనీసం గోవును నరకడానికి ప్లేస్ కూడా లేదే, అటువంటి బస్తీలో ఉంటున్నాడు ఆయన. ఆయన ఇంటి మీద దాడి చేసి ఆయన ఇళ్ళంతా బద్దలు కొట్టి ఆయనని అక్కడ ఉన్నటువంటి కుటుంబిషంతో ఆయన తల బాది ఆయన దారుణంగా చేశారు. వాళ్ళ పిల్లవాడిని గాయపరిచారు. అతను హాస్పిటల్లో ఉన్నాడు, ఈయన చచ్చిపోయాడు. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి మాంసాన్ని తర్వాత పరీక్షలు పంపిస్తే అక్కడ ల్యాబ్లో ఏమైనా వచ్చిందంటే ఇది గోమాంసం కాదు, ఇది కేవలం మామూలుగా ఉండేటువంటి మేక మాంసం, గొర్రె మాంసం మాత్రమే చెప్పారు. ఇప్పుడు అక్కలకు ప్రాణాలు ఎవరిస్తారని అడుగుతున్నాను నేను. ఇటువంటి అక్కలకు ఎంతమంది చచ్చిపోయారు? అలాగే దళితులపైన ఎన్నిసార్లు దాడి చేశారు? జజ్జర్లో 2002లో దళితుల్ని సజీవ దహనం చేశారు గోహత్య అనేటువంటి నేరం పేరు మీద. చాలా గుండెలు కలచవేసే విషయాలు. మనం అక్కడ గుజరాత్లో చూసాం, ఉనా ప్రాంతంలో దళితుల్ని చాలా దారుణం, దేశం మొత్తం అంతా కూడా కలవరపడేటువంటి దారుణమైనటువంటి సంఘటన అది. దళితుల్ని కట్టేసి ఒక కారుకి వెనకాల వాళ్ళు అప్పటికే చాలామందిని కొట్టారు, చొక్కాలు లేకుండా వాళ్ళని నిలబెట్టి అందరి ముందు ఇనుప రాడ్లు తీసుకుంటూ వాళ్ళని చావబాతున్నటువంటి దృశ్యాలను దేశం అంతా తిలకించి వాళ్ళు మొత్తం భోజనం చేయలేక మొత్తం దేశం అంతా అట్టుడికిపోయినటువంటి సంఘటనలు ఇవన్నీ. ఈ దుర్మార్గానికి ఎవరు పాల్పడ్డారు? ఇవాళ ఎవరైనా కనుక మేము చేయము దీనికి ఈ గోవుకు సంబంధించినటువంటి మేము వాళ్ళ ఆ దళితులే ఆ యొక్క గోవుని చనిపోయినటువంటి గోవుకి దానికి సంబంధించి డిస్పోజ్ చేయాలి. దీనికి సంబంధించి జరిగినటువంటి హింసాకాండలో ఒక విషయాన్ని మనం చెప్పాల్సింది ఏంటంటే కేవలం ముస్లింలు భక్షిస్తారు, తింటారు, హిందువులు తినరు అనేటువంటిది కూడా వాస్తవం కాదనే విషయం మనకు తెలుసు. మన దేశంలో దళితులు అలాగే ఆదివాసీలు అలాగే అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆహారపట అలవాట్లో గోవును తింటున్నమాట వాస్తవం. దాన్ని మేము కాదనట్లేదు. దాంట్లో హిందువులు కూడా ఉన్నారు, హిందువులు ఎక్కువగానే ఉన్నారు, తక్కువగా కూడా ఏమి లేరు అనే విషయం మాకు తెలుసు. అంచేత ఎవరైతే దాడులు చేస్తూ ఉన్నారో ఒక పక్క రాజకీయ నాటకాన్ని గురించి దాడులు చేస్తారు, కానీ అది మనం నార్త్ ఈస్ట్ పోయి చూస్తే అక్కడ గోవధకు సంబంధించినటువంటి విధానం వచ్చినప్పుడు మేము గోవధను వ్యతిరేకించము, మేము గోవధకు అనుకూలంగా ఉంటామని చెప్పడమే కాదు, మనలాంటి గోరక్షకులు ఏర్పడి మనలాంటి గోరక్షకులు గోరక్షణ గురించి యాత్ర చేస్తుంటే దాన్ని బీజేపీ వాళ్ళు మేఘాలయలోను అదేవిధంగా మణిపూర్లో అనేక ప్రాంతాల్లో మేము అడ్డుకుంటామని ప్రకటనలు ఇచ్చి ఆపినటువంటి సంఘటనలు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. అంతే గోవధ ఇక్కడ యూపీలోను మధ్యప్రదేశ్లో మనుషుల్ని చంపడానికి అక్కడ గోవధ లేదు. కేరళలో గోవధ గురించి మాట్లాడరు. బెంగాల్లో మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పార్టీకి మేము అనుకూలం వ్యతిరేకం కాదు. ఏ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, మేము విధానం ఒకటే మాట్లాడుతున్నాం, విషయం మాట్లాడుతున్నాం తప్పితే పార్టీకి మేము అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. కానీ మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం, మీరు బెంగాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తయారు చేసినటువంటి జీవో ఏదైతే ఉన్నదో హడావుడిగా మీరు గోరక్షకులను చెప్పుకోవడానికి తయారు చేసిన జీవో దాంట్లో ధర్మం ఉన్నదా, సనాతన ధర్మం ఉన్నదా అని అడుగుతున్నాను నేను. 14 సంవత్సరాలు దాటిన తర్వాత దీన్ని కోసుకోవచ్చని మీరు చెప్తారా? 14 సంవత్సరాలు దాటిన తర్వాత గోమాత కాదా? 14 సంవత్సరాలు దాటిన తర్వాత మీ ఇంట్లో మీ తల్లికి కూడా 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత మా తల్లి కాదని నువ్వు తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తావా, లేకపోతే ఆమెకి ఏమైనా సంస్కారాలు చేస్తావు ఏంటి? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నువ్వే కదా గోమాత అని చెప్పింది. ఇవాళ గోవధకు సంబంధించి చాలా అపహాస్యపూరితమైన అర్థం పడతలేనటువంటి విధానాన్ని అనుసరిస్తే అభ్యంతరం లేదు. మేము చాలా కాలం నుంచి నేను అనేక సభల్లో హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సభల్లో నేను చెప్పాను, ఏమంటే మీరు ఒక విధానం తీసుకోండి, మీరు చెప్పండి, కానీ హింసాకాండకి మీరు ఆపండి. ఎందుకంటే మాకు భారతదేశంలో ప్రజల యొక్క ఐక్యత ఇంపార్టెంట్. హిందువుల, ముస్లింల, సిక్కుల, క్రైస్తవుల, బౌద్ధుల, జైనుల యొక్క ఐక్యత, ఈ దేశ ప్రజల ఐక్యత, ఈ దేశ ప్రజల సమగ్రత, ఈ దేశ ప్రజల అఖండత అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం చెప్తానండి. అంచేత మీరు ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేయకండి. చివరికి కాశ్మీర్లో ఏం జరిగిందండి? 98% ముస్లింలు ఉండేటువంటి కాశ్మీర్ వ్యాలీలో చాలామంది తెలియాలి ఈ విషయం. ఆర్టికల్ 370 రద్దు చేసే వరకు గోవధ అమల్లో ఉంది, గోవధ నిషేధం అమల్లో ఉందనే విషయం మీరు గమనించాలి. గోవధని కనుక మీరు చేస్తే కఠినమైన శిక్షలు కాశ్మీర్ వ్యాలీలో ఉన్నాయి. ఆర్టికల్ 370తో పాటు అవి కూడా పోయినాయి. ఆ విషయాన్ని చెప్పడం లేదు మీరు. ఆర్టికల్ 370 గురించి పండగ చేసుకుంటున్నారు వీళ్ళే, రద్దు అయిందని. అదే సందర్భంలో గోవధ నిషేధాన్ని గురించి దాడులకు పాల్పడేది కూడా వీళ్ళే. అదేవిధంగా చెప్తున్నా, ముస్లింలు గోవధకి అనుకూలమని మీరు చెప్తే ఇవాళ తాజాగా ముస్లింల మెజారిటీగా ఉన్నటువంటి లక్షద్వీప్ అనేటువంటి యూనియన్ టెరిటరీలో ఇవాళ గోవధ నిషేధాన్ని అమలుపరుస్తూ ఉన్నారనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. అంచేత ఖురాన్లో లేదండి, మేము ఖచ్చితంగానే గోవును తినాలని వాళ్ళకి ఏం విధి నిషేధాలు, మీరు తినకపోతే ముస్లిం కాదని ఎవరు చెప్పలేదు. మహమ్మద్ ప్రవక్త వారు సైతము గోవు యొక్క పాలలో చాలా సుగుణం ఉన్నది, గోవు యొక్క మాంసంలో దాని ఇల్నెస్, దానివల్ల కొంత
జబ్బు ఉన్నది లేకపోతే అశుభం ఉన్నది అని చెప్పినట్టుగా నేను విన్నాను, చదువుకున్నాను. పెద్దలు ఇక్కడ చాలామంది ఉన్నారు, వారు ఇంకా వివరంగా స్పష్టంగా చేస్తారు. అలాగే 4వ ఖలీఫా అయినటువంటి అలీ గారు కూడా వారు కంప్లీట్గా వెజిటేరియన్గా ఉన్నారని, వారు ఏ విధమైనటువంటి జంతు మాంసాన్ని మీరు చంపకండి, చంపి మీ యొక్క పొట్టని వాటి యొక్క కరణస్థలంగా చేసుకోకండి చెప్పినట్టుగా మాకు తెలుసు. అంచేత హిందువులు ముస్లింలు కూడా అనేక సందర్భాల్లో గోమాంసం విషయంలో తిన్నారు, తినకుండా ఉన్నారు అనే విషయం చెప్తున్నాను. ఇవాళ ఈ దేశంలో వచ్చినటువంటి ముస్లింలలో వచ్చినటువంటి స్పందన, ఆ రోజు ఏదైతే మనకి ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామంలో తీసుకున్నటువంటి ప్రతిజ్ఞలు ఉన్నాయో, ఏదైతే స్వాతంత్ర పోరాటంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, గాంధీ గారు, గఫార్ ఖాన్ గారు, నెహ్రూ గారు వీరందరి నేతృత్వంలో ఉద్యమం జరుగుతున్న సందర్భంలో డాక్టర్ అన్సారీ, రఫీ అహ్మద్ కిద్వా ఎందరో పేర్లు చెప్పాలి, ఆ మహనీయులందరి వారసత్వంగా ఈరోజు మన మధ్యకి ఈ యొక్క వ్యవస్థకు ప్రతిపాదకులుగా వచ్చినటువంటి మా సోదరులు ఇనాయత్ అలీ బక్రీ గారిని కానీ, ఖైరుద్దీన్ సూఫీ గారిని కానీ, వీరిద్దరు ఈ సంస్థకు ఆద్యులుగా నేను భావిస్తున్నాను. వీరిద్దరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే ఒక గొప్ప స్ఫూర్తి ఈ భారతదేశ ప్రజలకు వీరు మళ్ళీ అందించారు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మిత్రులంతా కూడా నేను మాట్లాడగానే చాలామంది ఈ హైందవ, క్రైస్తవ అనేక, అలాగే బౌద్ధ, అలాగే సిక్కు సాంప్రదాయం, మా సోదరుడు వారు ప్రీత్పాల్ సింగ్ గారు, మా సోదర తుల్యులైనటువంటి వారి కుమారులు మన్ప్రీత్ సింగ్ గారు, సర్దార్ మన్ప్రీత్ సింగ్ ఆప్ ఆయే థే. ఇంతమంది యొక్క హృదయ స్పందన దీనికి సంబంధించినది. ఇక్కడ కొన్ని ప్రశ్నలు మమ్మల్ని అడుగుతూ ఉన్నారు కొంతమంది, ఏమండి ఆహారపు హక్కు ఉంటుంది కదా, మీరు ఎట్లా చెప్తారు అని. మేమేమంటామంటే ఆహారపు హక్కు నెమల విషయంలో కూడా ఉంది, మనం ఎందుకు వదులుకున్నాము? తినడం మానేసంగా జాతీయ జంతువుగా ప్రకటించిన విషయంలో ఇవాళ దేశ ఐక్యతకి ఇంత ముప్పు కలుగుతున్నప్పుడు, కోట్ల మంది బాధపడుతున్నప్పుడు దీని అంత పట్టుబట్టడం ఎందుకు అనేది అనేక మంది ముస్లిం సోదరులు చెప్తూ ఉంటారు. దాన్ని మనం వింటే తప్పే ఉంది. అంచేత హిందువులు, ముస్లింలు ఈ విషయంలో కొంచెం నిబ్బరాన్ని చూపి దయవుంచి, ఎవరైతే కోట్ల మంది గోమాతగా భావిస్తూ ఉన్నామో, సర్వదేవతా స్వరూపంగా భావిస్తూ ఉన్నామో, దయవుంచి గోహత్యని ఈ దేశంలో అంతం పలకండి అనేటువంటి ఒక నినాదంతో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి మద్దతు తెలియచేయమని నేను చెప్తున్నాను. పాకిస్తాన్లో పంది యొక్క మాంసం మనం నిషేధం విధిస్తారు, అది వాళ్ళ మతం యొక్క సెంటిమెంట్. మనం వాళ్ళలాగా మతోన్మాద రాజ్యం కాదు, మనం సెక్యులర్ దేశం, వాళ్ళని చూసి ఇమిడియేట్ చేయక్కర్లేదు. కానీ అక్కడ కూర్చుని నాకు హక్కు ఉందంటే చాలామంది వినరు. చాలా చోట్ల స్థానిక సంస్కృతుల్ని, సాంప్రదాయాలని, ప్రజల మనోభావాల్ని పట్టించుకోవాల్సి వస్తుంది. ఇవాళ ప్రధానమైనటువంటి మనోభావంగా ఇది ఉంది కాబట్టి దీన్ని రెచ్చగొట్టే విధంగా రకరకాల ప్రకటనలు చేయడం, రకరకాల కార్యక్రమాలు చేయడం సబబు కాదు అనేటువంటిది మేము అందరి దృష్టికి తీసుకొస్తూ, ఈరోజు కూడా హిందువులు, ముస్లింల్లో అత్యంత ప్రధానమైన భాగం, మీరు ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను, నేను డిబేట్లకు పోయినటువంటి వాడిని. అనేక ప్రాంతాల్లో ఇవాళ అక్కడ బెంగాల్ దగ్గర నుంచి తమిళనాడు దాకా అనేక ప్రాంతాల్లో ముస్లింలు ముందుకు వచ్చి రద్దు చేయండి, గోవధ నిషేధించండి, గోవుని జాతి గోమాత అని వాళ్ళు కార్డులు పెట్టుకుని తిరుగుతూ ఉంటే సిగ్గు లేకుండా ఇప్పటిదాకా గోవు పేరు మీద గోమాత అని దాడులకు పాల్పడిన వాళ్ళు. ఎటువంటి దాడులు అంటే దాడులన్నీ కూడా గోరక్షకుల పేరు మీద ఏం పెట్టి తిరుగుతారండి? గోరక్షకుల పేరు మీద కర్రలు అనుకుంటారా? కత్తులు ఉపయోగించారు. కత్తులు మాత్రమే కాదు, తుపాకులు ఉపయోగించారు. తుపాకులు కాదు, ఇంకా మారణాయుధాలు ఉపయోగించారు. నేను పోలీస్ స్టేషన్లోనూ అనేక విధంగా అనేక నివేదికల్లోనూ ఈ సంఘటనల్ని విచారించినటువంటి కమిషన్ల నివేదికల నుంచి మాట్లాడుతూ ఉన్నాను. వాళ్ళు తాగి ఉన్నారు చాలామంది, వీళ్ళు గోవులను రక్షించేవాళ్ళు. మద్యం తాగి తుపాకులను పట్టుకుని, కత్తులను పట్టుకుని, కటారులను పట్టుకుని కనిపించిన వాడి మీద దాడి చేసేటువంటి వాళ్ళు మన ధర్మానికి రక్షకులా? శూలాలు పంచే, కత్తుల్ని శూలాలని పంచేవాళ్ళు మన ధర్మానికి రక్షకులని నేను ఎందుకు అడుగుతున్నాను. మేము ఖండిస్తా ఉన్నాం. హిందూ మతం విద్వేషం తెలియదు, మా విద్వేషావహ అని మేము చెప్పాం. అద్వేష్ట మైత్ర కరుణ ఏవచ అని చెప్పాం. ఏ రోజు హిందూ మతంలో ద్వేషం లేదు. హిందూ మతం అత్యున్నతమైనటువంటి ధర్మం. దీంట్లో ఎటువంటి హిందూ మతం అత్యున్నతమైనది అంటున్నానంటే ముస్లిం ధర్మం, క్రైస్తవ ధర్మం అత్యున్నతమైనది కాదని నేను చెప్తున్నట్టు కాదు. ముస్లిం ధర్మం, క్రైస్తవ ధర్మం కూడా అత్యున్నతమైనది. ప్రపంచంలో అన్ని మతాలు కూడా అత్యంత గొప్ప సత్యాలను చెప్పాయని స్వామి వివేకానందుడు చెప్పాడు. ప్రపంచంలో అన్ని మతాలు గొప్ప సత్యాలను చెప్పాయి, అనేక మంది మహనీయులను ప్రొడ్యూస్ చేసాయి. ఏ మతాన్ని కించపరచవద్దు, ఆ మతం నుంచి ఈ మతానికి కన్వర్ట్ కావాలి, ఆ మతం నుంచి ఈ గొప్పది, ఈ మతం తక్కువ అని ప్రచారాలకు పోవద్దు, మతపరమైన నింద చేయొద్దని మేము చెప్తున్నాం. విద్వేషాన్ని అనవసరంగా రెచ్చగొట్టవద్దు, ప్రజల యొక్క మనసుల్ని గాయపరచవద్దు. ఈ విషయానికి పరిష్కారంగా మేము మీ ముందు ఈ 10 నినాదాలని మీ ముందు తీసుకొస్తున్నాము. నేను చదివి వినిపిస్తానండి. దయవంచి మన పాత్రికేయ సోదరులకు దీనికి సంబంధించిన కాపీల్ని ఇస్తున్నాం మేము. ఈ 10 నినాదాలు ఏవైతే ఉన్నాయో ఇవి గౌరక్ష సమితి యొక్క డిమాండ్స్గా ఉండబోతున్నాయి. మా యొక్క ఆందోళన అంతా కూడా ప్రధానమైనది ఈ దేశ ప్రజల ఐక్యత. మేము ఎందుకు వచ్చామండి ఇక్కడికి? దేశ ఐక్యతని, దేశ సమైక్యతని, దేశ సమగ్రతను దృష్టిలో పెట్టుకుని వచ్చాం. ఈ దేశాన్ని ప్రజల ఐక్యత ద్వారా కాపాడుకుంటాం. తుపాకుల ద్వారా, బుల్లెట్ల ద్వారా, ఉపా చట్టాల ద్వారా కాదు, ప్రజల యొక్క ప్రేమను గెలుచుకోవడం ద్వారా, ప్రజలందరూ కలిసికట్టుగా ఉండడం ద్వారా మేము ఈ దేశాన్ని కాపాడుకోగలుగుతాం అని చెప్తున్నాం మేము. అందుచేత కుల, మత, భాష, ప్రాంత భేదాలతో సంబంధం లేకుండా భారత ప్రజల సమైక్యతని బలోపేతం చేయాలి అని ఈ సంస్థ డిమాండ్ చేస్తూ ఉంది. అలా డిమాండ్ చేస్తుందంటే అర్థం ఈ సమైక్యతను విచ్ఛిన్నం చేసే ఏ అంశాన్నైనా సరే అడ్డుకోవాలి,
సమైక్యతను విచ్ఛిన్నం చేసే ఏ అంశాన్నైనా సరే నివారించాలి, చట్టపరంగా నిషేధించాలి, చర్యలు తీసుకోవాలి, విద్వేషం రేపే వాళ్ళ మీద చెప్తున్నట్టు లెక్క. అదేవిధంగా దేశవ్యాప్తంగా మేము ఆవులు అంటున్నామంటే మీరు ఆవులు అనుకోవద్దు. ఆవులు మాత్రమే కాదు, గోమాత, నంది అని చెప్తున్నారు. మా ఇనాయత్ అలీ బాక్రీ గారు, మా ఖైరుద్దీన్ సూఫీ గారు గోమాత, నంది రెండు పరమ పూజ్యమైనవి హిందువులు కానీ వారు గుర్తించారు. వారి యొక్క సహృదయతకు నమోవాకాలు చెప్తా ఉన్నాను నేను. ఈరోజు మేము చెప్తున్నాం, గోవు అంటే ఆవులు, ఎద్దులు మరియు ఆడ, మగ దూడలు. ఇంగ్లీష్లో మనం ఏమని చెప్పామంటే దీనికి సంబంధించి దీని వెనకాల మేము రాసాము ఏమనంటే మేల్ అండ్ ఫీమేల్ కౌస్ ఇంక్లూడింగ్ హైఫర్స్ అండ్ క్యావ్స్. ఎప్పుడు ఈ మొత్తం తీర్మానంలో మీరు చెప్పినా మేము ఆవు అంటే ఇవన్నీ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఆవు ఉన్నది, ఎద్దు ఉన్నది, కోడె దూడ ఉన్నది, ఆవు దూడ ఉన్నది, ఇవి కూడా ఉన్నాయి. వేటిని కూడా మేము చంపడాన్ని మేము వ్యతిరేకిస్తాము. మాకు 14 ఏళ్ళు 13 ఏళ్ళతో సంబంధం లేదని ఆవుని టచ్ చేయొద్దని మేము చెప్తున్నాం. ఆవుని, ఎద్దుని, ఆ సంతతిని కూడా ఈ దేశ ప్రజలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ సంస్కృతిలో భాగమైంది ఆవుని గౌరవించడం. దాన్ని దయ ఉంచి మీరు అర్జెంటుగా గోవధ నిషేధించాలి. అదేవిధంగా గోవుని ఆవులు, ఎద్దులు మరియు ఆడ, మగ దూడలతో సహా జాతీయ జంతువుగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధమైన ప్రకటన చేయాలి. ఇక్కడ వచ్చిందండి లిటిగేషన్. నేను బయట చర్చల్లో పాల్గొన్న వ్యక్తిగా చెప్తున్నాను. చాలామంది నిలబడి లేదు జాతీయ జంతువు అనడానికి వీలేదు, ఆవు మాకు గోమాత అంటారు. ఏమంటే జాతీయ జంతువు అని ఎందుకంటాం? మేము పిచ్చోళమే అంటామా? జాతీయ జంతువు ఎందుకంటే జాతి అంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు అందరూ ఉంటారు. నా ముస్లిం సోదరుడు ఆవుని నేను తినను, ఎద్దుని నేను తినను నా మీద ప్రేమగా చెప్తాడు. కానీ నేను చెప్పినట్టు దాన్ని సర్వదేవతా స్వరూపం ఒప్పుకో, దాన్ని గోమాత అని ఒప్పుకుంటే ఆయన యొక్క నమ్మకం దానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఆయన నమ్మకాలు నేను కూడా అంగీకరించక్కర్లేదు, ఆయన నినాదాలు నేను స్వీకరించక్కర్లేదు. ఆయన మన పట్ల గౌరవంతో చేస్తున్న పనికి జాతీయ జంతువుగా ప్రకటించమని మేము చెప్పాం. ఇప్పుడు గోమాత అని ప్రకటించడానికి చెప్తే మిగతా మతాల యొక్క భారతదేశం యొక్క రాజ్యాంగానికి వ్యతిరేకం, సెక్యులర్ భావాలకు వ్యతిరేకంగా మేము అంగీకరించాం దాన్ని. రెండోది రాజ్యాంగాన్ని గురించి కూడా చెప్పుకోవాలి. రాజ్యాంగంలో కూడా ఆదేశిక సూత్రాల్లో గోవధ నిషేధాన్ని పేర్కొన్నారు. ఇంకో విషయం చెప్తారు, రాజ్యాంగ రచన జరుగుతున్న సమయంలో కూడా ముస్లిం సభ్యులు కొంతమంది లేచి నిలబడి గోవధను నిషేధించండి, మా హిందూ సోదరుల గురించి అడిగారనే విషయం మీకు చెప్తున్నాను. ఇవాళ కాదు, రాజ్యాంగం నిర్మాణం జరుగుతున్న సమయంలో సాదుల్లా గారి విషయం చెప్పారనే విషయం చెప్తున్నాను. చాలామంది మాకు అభ్యంతరం లేదు, దయ ఉంచి చట్ట ప్రకారం గోవధను నిషేధించండి అనే డిమాండ్ ముస్లింల ముందుకు తీసుకొచ్చారు. ఈ విషయాన్ని గమనించాలి అందరూ కూడా. ఇది మనకు దాచిపెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా గోవుల్ని ఎవరు చెప్పారో చెప్తే ఎవరు వ్యతిరేకించారో కూడా నేను దాన్ని చెప్పాల్సి వస్తుంది. ఎవరు దీనికి వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే ఈ దేశంలో విద్వేష బీజాలు నాటినటువంటి హిందుత్వ సిద్ధాంతానికి ఆద్యుడైనటువంటి సావర్కర్ అనేటువంటి పెద్ద మనిషి ఉన్నాడో, ఆ సావర్కర్ అనేటువంటి పెద్ద మనిషి ఆయన చెప్పిన విషయాలు వింటే మీరు గుండెలు పగిలిపోతాయి. ఆయన ఏమని చెప్పాడంటే, వీళ్ళు చెప్పరు ఈ విషయాలన్నీ కూడా, సావర్కర్ వీళ్ళకి దేవుడు. సావర్కర్ ఏం చెప్పాడంటే, ఆవు సర్వదేవతా స్వరూపం ఏంటో మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? ఆవులు 3 కోట్ల దేవతలు ఎట్లా ఉంటారా? ఆవు పళ్ళలో ఉన్నారా? ఆవు బుక్కులో ఉన్నారా? ఆవు మూత్రం దగ్గర ఉన్నారా? ఆవు ప్రేవుల్లో ఉన్నారా? ఆ దేవతలు ఎన్ని బాధలు పడుతున్నారు మీకు? యముడు, వరుణుడు, అగ్ని దాంట్లో ఉంటారా? అప్పుడు అది బకెట్ పట్టుకుని నిలబడి పాలు ఇవ్వమని అడిగితే పాలు ఇవ్వకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ సనాతని కర్ర తీసుకుని దీన్ని కొడతాడు. కొట్టినప్పుడు చాలామంది దేవతలు లడ్డు విరిగి కింద పడతారని చెప్పాడు ఆయన. ఎట్లా కుక్కేవా వీళ్ళందరినీ ఈ ఆవులో? వీళ్ళందరూ ఇంతమంది ఏదో ట్రైన్లో అందరినీ కుక్కినట్టు ఆయన మంచి మరాఠీ పదాలు వాడాడు. తక్కం, దక్క, మారామారి అని రకరకాల పదాలు వాడాడు. వాళ్ళందరినీ ఏదో మన సిటీ బస్సులో కుక్కినట్టుగా ఈ ఆవులో దేవతలందరినీ కుక్కావా అని ఎక్కిరిచ్చాడు. అంతేకాదండి, ఇంతమంది దేవతలు ఉన్న తర్వాత కూడా వాడి కషాయవాడు ఆవుని నరుకుతుంటే వీళ్ళు ఎవరు కాపాడలేపారని కూడా ఎక్కిరిచ్చాడు. అదేవిధంగా ఆవుని చంపి అవసరమైతే సందర్భం వచ్చినప్పుడు ఆవును చంపి సైనికులకు పెట్టండి, ఏ అభ్యంతరం లేదని చెప్పినటువంటి పెద్ద మనిషి. మీరు గమనించాలి విషయాన్ని. ఇటువంటి సావర్కరు ఇవాళ గోవధని గురించి బయట తిరుగుతున్నటువంటి క్రిమినల్స్కి నాయకుడిగా, ఆద్యుడిగా ఉన్నాడని చెప్తున్నాను నేను. ఆయన చెప్పే హేతువాదం పట్ల నాకు అభ్యంతరం లేదు. కానీ ఆయన దేశ ప్రజల సెంటిమెంట్ని అపహాస్యం చేయడం పట్ల ఖచ్చితంగా అభ్యంతరం ఉంది. అటువంటి సెంటిమెంట్ని గౌరవించిన వాళ్ళు ఎవరైనా అంటే మహాత్మా గాంధీ గౌరవించాడు. అటువంటి గోవుని చంపొద్దు అని చెప్పినటువంటి వాడు మహాత్మా గాంధీ. గోవుని చంపొద్దు అని చెప్పినటువంటి వాడు మా మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గాంధీల బాట కావాలా మనకి? జవహర్లాల్ నెహ్రూ గారి బాట కావాలా? డాక్టర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో వచ్చినటువంటి రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో గోవుని నిషేధించమన్నారే, అది కావాలా మనకి? లేకుంటే ఏమీ కాదని సావర్కర్ చెప్పినటువంటి ఈ మాటలు కావాలా? ఈ మాటలు జనం మీద ఎట్లా రుద్దుతారని నేను అడుగుతున్నాను. ఇది అభ్యంతరం. మీరు చెప్పలేదు ఇప్పటిదాకా ఈ విషయాలన్నీ కూడా. ఇది నేను చెప్తా ఉంటే చాలా చోట్ల ఆధారాలు కూడా బయట పెడతాం. మీకు చాలా విషయాలు చెప్పగలుగుతాం మేము. మీరు బాధపడతారు, మీరు తట్టుకోలేరు. ఇంకో విషయం చెప్తున్నా, ముస్లింలలో ఈ విధంగా చాలా గొప్పవాళ్ళు ఇవాళకి కూడా అర్షద్ మదాని గారు, జమాతే ఉలమాయే హింద్ వారు దాని నాయకులు కూడా ఎప్పటి నుంచో గోవధకి వ్యతిరేకంగా వాళ్ళు గోవధని ఆపాలనేటువంటి నిషేధం విధించమని చెప్తా ఉన్నారు. షియా సోదరులకు సంబంధించినటువంటి అనేక మంది పెద్దలు అనేక సందర్భాల్లో చెప్పి ఉన్నారు. అయితే మిత్రులరా,
ఇవి జరుగుతూ ఉంటే మతోన్మాదానికి ప్రధానమైనటువంటి మతోన్మాదానికి నాయకులైనటువంటి మహమ్మద్ అలీ జిన్నా గారు ఆయన ఆవు మాంసాన్ని పంది మాంసాన్ని ఇష్టంగా తినేవాడనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నారు. ఆయనకి హిందువులు ముస్లింలు ఇద్దరిపైన గౌరవం లేదు, ఇద్దరిని ఉపయోగించుకోవాలి అధికారంలో కానీ అనుకున్నవాడు మహమ్మద్ అలీ జిన్నా. అంతేకాదు మన ఔరంగాబాద్ మన హైదరాబాద్ స్టేట్లో ఉన్నటువంటి ఈ జమాతే ఇస్లామీ వ్యవస్థాపకుడైనటువంటి మౌదూదీ గారు ఎట్టి పరిస్థితుల్లో గౌరవాన్ని నిషేధించకూడదని చెప్పాడు. అంచేత మతోన్మాదులంతా ఒక దగ్గరే ఉన్నారు. హిందూ మతోన్మాదులు ముస్లిం మతోన్మాదులు ఆ రోజు ఒక దగ్గరే ఉన్నారు. మనం కొంచెం జాగ్రత్తగా చూస్తే ఇవాళ కూడా ఒక దగ్గర కనిపిస్తారు. ఎందుకంటే 15 నిమిషాల్లో హిందువులందరూ నరికేస్తారని ఒక నాయకుడు ఇక్కడ చెప్తే ఐ కెన్ కాల్ హిమ్ ఎ రోగ్. అలా చెప్పినప్పుడు ఆ నాయకుడికి సపోర్ట్గా వాదించినటువంటి వాడు మన ఇవాళ బీజేపీలో ఉన్నటువంటి ఒక నాయకుడు కోర్టుకు వెళ్ళి వాదించాడనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నా. మీరు నెట్లో కొడితే అన్ని వివరాలు వస్తాయి మీకు. నేను కావాలని పేర్లు వాడకూడదని చెప్పట్లేదు. అంచేత మతోన్మాదులు ఒక దగ్గర ఉన్నారు. మోసపోవద్దు మతోన్మాదుల మాటలకి. మతం యొక్క నిజమైనటువంటి విలువల్ని కాపాడదలుచుకున్న గొప్ప మహానుభావులు ఇక్కడ ఉన్నారు. అంచేత మహానుభావుల మాటలను అడుగుదామా, మతాన్ని కాపాడుకుందామా, మతంలోని గొప్ప విలువలు కాపాడుకుందామా, మతోన్మాదానికి లోనై హిందూ ముస్లిం మతాలను ధ్వంసం చేసుకుందామా అని మనం అడుగుతున్నాం. దేశ ప్రజలు ధ్వంసం చేసుకుందామా, ప్రజల ఐక్యతను ధ్వంసం చేసుకుందామా, సౌభ్రాతృత్వాన్ని ధ్వంసం చేసుకుందామా, మన ప్రజలకు మనం ఇదే అందిస్తామా అని మేము అడుగుతున్నాం. అలాగే డిమాండ్లకు సంబంధించి మిత్రులారా, జాతీయ జంతువుగా పేర్కొంటూ ప్రభుత్వం చట్టబద్ధమైన ప్రకటన చేయాలి దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాం. జాతీయ జంతువుగా మీరు పేర్కొన్న క్షణమే గోవధ ఆగిపోతుంది. అలాగే దేశవ్యాప్తంగా బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీలు మూసేయండి. ఎవరైతే గోవధకు సంబంధించి మీరు మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే దాడులు చేస్తూ ఉన్నారో, ఈ ప్రభుత్వం ఈ పాలకపక్షం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ దేశంలో బీఫ్ ఎక్స్పోర్ట్స్ పెరిగినా తగ్గినా ఎవరినైనా అడగండి. ఇవాళ బీఫ్ ఎక్స్పోర్ట్స్ నెంబర్ 1 స్టేజ్ కూడా పోయినాం ఒక దశలో మనం. అంటే నువ్వు చెప్పేది ఒకటి, అంటే నీ నాయకత్వంలో జరుగుతోందని. ఎందుకు జరుగుతుందని మీరు శోధిస్తే వాస్తవంగా ఈ బీఫ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీస్ ఈ దేశంలో పాలకపక్షమైనటువంటి బీజేపీకి ఫండ్ ఇస్తున్నా లేదని నేను అడుగుతున్నాను. మీరు చూడండి, అల్లానా కంపెనీ నుంచి 30 కోట్లు బీజేపీ తీసుకుంది ఫండ్. వాళ్ళే డిక్లేర్ చేసినటువంటి పత్రాల్లో మీకు దొరుకుతుంది ఈ విషయం. అంటే బీఫ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ నుంచి డబ్బులు తీసుకుంటావు, మరొక పక్క మీ వాళ్ళని ఎగేసి లారీల మీద దాడి చేసి అమాయకులైనటువంటి ముస్లింల దేశంలో అన్ని ప్రాంతాలలో, భోపాల్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఎక్కడైనా కూడా ప్రజలకు నిద్ర లేకుండా హైదరాబాద్లో పండగ వస్తుందంటే చాలు. లాస్ట్ ఇయర్ ఏం చేశారండి, ఇక్కడ మళ్ళీ దాడులు చేశారు. పారిపోతుంటే కూడా జనాలు హోటల్ మీద పడి, ఈ హోటల్లో వాళ్ళని మాకు అప్పచెప్పండి, ఆ దంపతుల్ని వాళ్ళని చంపేస్తామని చెప్పారు. ఎవరు అడగడానికి లేదు, ప్రశ్నించడానికి లేదు. దేశం మీద ఈ విధంగా నేరగాళ్ళని ఎటువంటి అడ్డు అదుపు లేకుండా వాళ్ళు అనుకుంటారు మేమే రక్షకులు. నీకు ఎవడిచ్చాడు అధికారం రక్షకులు నువ్వు నిలబడడానికి? దేశంలో పోలీస్ వ్యవస్థ లేదా? ఈ విధంగా ప్రజల ప్రాణాలు తీస్తూ ఉంటే, దళితుల ప్రాణాలు తీస్తూ ఉంటే, ముస్లింల ప్రాణాలు తీస్తూ ఉంటే మనకేం పట్టలేదని మనం ఊరుకుంటామా? ఈ దేశాన్ని విచ్ఛిన్నం అవుతుంటే మనం చూసుకుండగలుగుతామా? ఈ దేశ ప్రజల్ని, ఈ దేశంలో కోట్లాది మంది ప్రజల్ని బాధకి, హింసకి, అణచివేతకి, విద్వేషానికి గురిచేసి ఈ దేశాన్ని కాపాడుకోగలుగుతామా? ప్రేమ ద్వారా ఐక్యతతో నిర్మించి మనం కాపాడుకోగలుగుతామని ఆలోచించాలి ప్రజలంతా కూడా. అంచేత బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీలు మీరు మూసేయండి అని అడుగుతున్నాం. మేము మూసాయి, మాకెవరి దగ్గర నుంచి డొనేషన్ లెక్కలు, మేము రాజకీయ పార్టీ కాదు, మేము ఎవరి దగ్గర నుంచి ఏం కోరుకోవట్లేదు, మేము ఎమ్మెల్యే కావాలనుకోవట్లేదు, మాకు ఏ రకమైనటువంటి రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి ఇక్కడ కూర్చోలేదు, మేము మూసామని చెప్తున్నాం. అదేవిధంగా గోవు పేరిట సాగుతున్న సామూహిక హింసాకాండని మీరు అర్జెంటుగా ఆపాలి. మీకు సిగ్గు లజ్జ లేకపోతే మీ ప్రభుత్వాల యొక్క, మీ పోలీసుల యొక్క, మీరు తయారు చేసినటువంటి వ్యవస్థ యొక్క ఈ దుర్మార్గమైనటువంటి విధానం చివరికి పత్రికల్లో కూడా దానికి సంబంధించిన వార్తలు రాకుండా చేస్తూ ఉన్నారు. పత్రికల్లో కూడా వార్తలు రావడం లేదు, చాలా ఆశ్చర్యం. పత్రికల వ్యవస్థ కూడా కూలిపోయింది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎక్కడ మిగలనిచ్చేలా లేరు. ఈ హింసాకాండని హత్యల్ని తక్షణమే ఆపాలి. గోరక్షకుల ముసుగులు అకృత్యాలకు పాల్పడుతున్న నేరగాళ్ళు వాళ్ళు. గోరక్షకులని మేము అంగీకరించడానికి సిద్ధంగా లేవు. మనుషులు చంపేవాళ్ళు గోరక్షకులు ఎలా అవుతారు? నెత్తురు కళ్ళ చూసేవాళ్ళు తాగి తుపాకులతో దాడి చేసి ఆర్యన్ మిశ్రా అనేటువంటి ఒక పిల్లవాడిని, హర్యానాకి సంబంధించిన అతన్ని 25 కిలోమీటర్ల కారులో వెంటాడి తుపాకులు గెలిచి చంపారండి. ఆ తర్వాత సారీ చెప్పారు, ఎందుకంటే ఆర్యన్ మిశ్రా బ్రాహ్మణుడు. అంచేత వాళ్ళ దృష్టిలో బ్రాహ్మణుల యొక్క ప్రాణాలు, దళితుల యొక్క ప్రాణాలు, బ్రాహ్మణుల యొక్క ప్రాణాలు, ముస్లింల యొక్క ప్రాణాలు ఒకటి కాదు. అందువల్ల బ్రాహ్మణుడు చచ్చిపోతే చాలా బాధపడ్డారు. కానీ ఇప్పటిదాకా అక్కలకు కావచ్చు, మరేమైనా కావచ్చు, జజ్జర్లో సజీవ దహనానికి గురైన దళితులు కావచ్చు, ఉనాలో దళితులు కావచ్చు, ఒక్క సందర్భంలో కూడా ఈ దుర్మార్గులు సారీ చెప్పలేదనే విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అంటే దళితులకి ఏమైనా జరిగితే సారీ చెప్పవు, ముస్లింలకి ఏమైనా జరిగితే సారీ చెప్పవు, కానీ బ్రాహ్మణులు జరిగితే సారీ చెప్తావు. నేను బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు, అందరి ప్రాణాలు సమానం, అందరూ ఒకటే మా దృష్టిలో. మా ఈ దేశంలో కుల, మత, ప్రాంత, భాష అభిమానాలు లేకుండా, భేదభావం లేకుండా అందరం ఐక్యమైనటువంటి ప్రతిపాదన మేము చేస్తూ ఉన్నాం. అలాగే మిత్రులారా, ఆవులు, ఎద్దులు, ఆడ, మగ దూడలతో సహా ఆవుకి సంపూర్తి రక్షణ కల్పించాలి. చనిపోయిన
ఆవులు, ఎద్దులు మరియు మగ ఆడ దూడలతో సహా వాటి అంత్యక్రియ నిర్వహణ కోసం ప్రతి నగరం, పట్టణం, గ్రామంలో తగినంత స్థలము, సామాగ్రి ఏర్పాటు చేయాలని అడుగుతున్నాం. చాలా ఆశ్చర్యం అండి. ఈ డిమాండ్కి ఆద్యులు మా ఇనాయత్ అలీ బాక్రీ గారు. వారి హృదయానికి నేను సలాం చెప్తున్నాను. ఎందుకంటే ఏ హిందూ కూడా ఇటువంటి ఆలోచన చేయగలుగుతాడండి. ఆవుకి నీ మాత అని చెప్పిన తర్వాత ఖననస్థలం అక్కర్లేదా? నీ తల్లికి ఖండస్థలం అక్కర్లేదు, రోడ్డు మీద పడేస్తావా? అంచేత నువ్వు మాత అంటే సంపూర్ణమైన గౌరవం అందుకోవాలి. అందుకని ఆవుకి శ్మశానాన్ని కేటాయించాలి, మీరు అనుకున్న పద్ధతిలో అంత్యక్రియలు చేయాలి, దానికి ఏర్పాట్లు చేయాలని మేము చెప్తా ఉన్నాం. ఇటువంటి గొప్ప నినాదాన్ని ఆలోచించడం అనేది నాకు తెలిసి ఇప్పటిదాకా ఏ హిందూ సంస్థని ఆలోచించడం నా దృష్టిలో లేదు. అంచేత ఖైరుద్దీన్ సూఫీ గారు అలాగే ఇనాయత్ అలీ బాక్రీ గారు వీరిద్దరి నాయకత్వంలో పనిచేయడానికి నేను గర్విస్తూ ఉన్నానండి. వీళ్ళు ఇంత గొప్ప మహోన్నతమైన విశాల దృష్టి కలిగిన నాయకులు మన మధ్య ఉన్నారు. అదేవిధంగా మిత్రులారా, ఇక్కడ ఒక ప్రతిపాదన మేము చేస్తున్నది ఏమిటంటే కౌ కార్డ్ అనేటువంటిది. ఎందుకంటే మీరు నిషేధించేసాం అని చేతులు దులుపుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి లక్షల, బహుశా కోట్ల పశు సంపద పరిస్థితి ఏమిటి? వీటి ఎవరి దగ్గర ఉన్నాయంటే రైతుల దగ్గర ఉన్నాయా? మరి రైతు పరిస్థితి ఏమిటి? మీరు ఈ దేశంలో చౌకగా చచ్చిపోయేటువంటిది ఎక్కడన్నా మనకి ఏ విధంగా ఋతుపవనాలు వస్తాయో, ఏ విధంగా జరుగుతాయో, అది ప్రాంతం వేరు కావచ్చు, పట్టణం వేరు కావచ్చు, రాష్ట్రం వేరు కావచ్చు, సంవత్సరం వేరు కావచ్చు, కానీ రైతు మాత్రం చచ్చిపోతున్నాడు ప్రతి చోట, ప్రతి సంవత్సరం, ప్రతి ప్రాంతంలో అనేక కారణాల్లో చచ్చిపోతున్నాడు. అతనికి పండిన పంటకి ధర లేక చచ్చిపోతున్నాడు. ఏడ్చుకుంటూ మనం చూస్తాం ఫ్రూట్ మార్కెట్ల దగ్గర, కూరగాయల మార్కెట్ల దగ్గర అక్కడి నుంచి మోసుకుని వచ్చి ఆ పంటని డ్రైనేజీలో పోసి వెనక్కి తీసుకెళ్ళి డబ్బులు లేవు ఆయన దగ్గర, రోడ్డు మీద పోసి ఏడ్చుకుంటూ కళ్ళు ఎత్తుకుంటూ రైతులు వెళ్ళిపోయేటువంటి దృశ్యాలు మనం చూడటం లేదా? రైతు పరిస్థితి ఏమిటి? వాన పడితే ఒక బాధ, పడకపోతే ఒక బాధ, వీడిచ్చేటువంటి సబ్సిడీలు వస్తే ఒక బాధ, ఆ విత్తనాలు మోసం చేస్తే ఒక బాధ, ఎన్నో బాధల మధ్య రైతు ఇవాళ ఉన్నప్పుడు ఈ ఆవు నిషేధం అనేది రైతు నెత్తి మీద పిడుగుగా మారకూడదని చెప్తున్నాం మేము. అంచేత మీరు రైతు దగ్గర ఆవులు ఎన్ని ఉన్నాయి, ఎద్దులు ఎన్ని ఉన్నాయి సర్వే చేసి ప్రతి ఆవుకి కూడా, ప్రతి రైతుకు కూడా కౌకార్డు ఇవ్వండి. ఆ కౌకార్డులు ఎన్ని ఉన్నాయి మెన్షన్ చేసుకోండి. దాని ప్రకారం ఆ రైతుకి ఆ సంరక్షణకు గాను మీరు ప్రతి నెల కూడా ఆయన అమౌంట్ డిపాజిట్ చేయాలి, ఆయనకి డబ్బులు చెల్లించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది లేనటువంటి నిషేధం మీరు చేస్తే కనుక ప్రజలకు వ్యతిరేకంగా చేశారని మీరు భావించుకోవాల్సి వస్తుంది. దీన్ని మేము అంగీకరించాం. అదేవిధంగా మేము అలా చేయలేమంటే మంచిదండి. ఇవాళ బెంగాల్లో మీరు 14 ఏళ్ళ దాకా అని నిషేధించగానే సడన్గా వచ్చినటువంటి ఆ బాధకి హిందువులు, రైతులు చాలామంది రోడ్ల మీదకి వచ్చి ఏడుస్తూ మేము దీన్ని పెంచాము ఇప్పటిదాకా, దీన్ని అమ్ముకోవడానికి మాకు ఇంట్లో అవసరం ఉంది, దీన్ని అమ్మాలంటే మీరు కొంటలేదు ముస్లిమ్స్ కనుకపోతే మేము ఏం చేయాలని ఏడిచేటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు హిందువులు. ఈ పరిస్థితి ఉంది. నేను రైతుల పట్ల సానుభూతితో ఉన్నాం మేము. అందుకని మేము అంటున్నాం, ఆ రైతు దగ్గర నుంచి ఆవు ప్రభుత్వాలే కొనుగోలు చేయాలి, ధర పెట్టి మార్కెట్లో ఏ ధర ఉందో మీరు అతను వట్టిపోయినటువంటి ఆవుని, అతను పనికిరానటువంటి ఎద్దును మీరు కొనుగోలు చేయండి. మీరు కొనుగోలు చేసి ఆ రైతుకి మీరు గో సంరక్షణ శాలలో పెట్టుకుంటారో ఎక్కడైనా పెట్టుకుంటారో ఆవుని సంరక్షించండి అని చెప్తున్నాం. ఇవాళ ఆవుని చంపడానికి వీల్లేదు, ఆవు నుంచి పాలు తీయడానికి వీల్లేదని చాలా నాటకాలు మీరు వేసేదాని ఫలితంగా ఇవాళ అనేక ఘోరమైన దృశ్యాలు. ఏమండి ఇదే మనం కోరుకున్నామా? మీరు మీ నెట్ట తిరిగేసి మీ సెల్ ఫోన్లో వెళ్ళి చూడండి. రాజస్థాన్లో 100 ఆవులు ఎడారుల్లో పడి బక్క చిక్కిపోయి అత్యంత ఘోరంగా ఒక దగ్గర 100 ఆవులు చచ్చిపోయినటువంటి దృశ్యాన్ని మనం చూసాం. ఇదా మనం గోమాతకి ఇచ్చే గౌరవం? ఇదా ఈ పరిపాలకులు? అక్కడ 2 చోట్ల డబుల్ ఇంజిన్ సర్కారే ఉన్నదే ఇవాళ. అయినప్పటికీ ఈ పరిస్థితి ఎందుకు తలెత్తుతుంది? ఎందుకంటే మీ దగ్గర సమగ్రమైన విధానం లేదు, ఎందుకంటే మీకు ఆవు మీద ప్రేమ లేదు, ఎందుకంటే మీకు సనాతన ధర్మం మీద ప్రేమ లేదు, మీకు మీ కుర్చీ మీద ప్రేమ ఉంది, మీకు విద్వేషాలు రెచ్చగొట్టడం మీద, ప్రజలు చీల్చడం మీద ప్రేమ ఉంది. ముస్లిం తింటున్నాడని ముస్లింని మీద కొట్టి చంపి హిందువుల ఓట్లు కన్సాలిడేట్ చేసుకోవాలనే దుర్మార్గ ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. అంచేత హిందువులందరికీ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, వీళ్ళ అసలు స్వభావాన్ని మీరు అర్థం చేసుకోండి. దీనికి వ్యతిరేకంగా మనం అందరం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆవును కాపాడుకోవడానికి రైతుకి కౌకాడు ఇస్తే కనుక రాజస్థాన్లో 100 ఆవులు ఆ విధంగా చనిపోయి ఉండేవి కాదు, ఆ విధంగా ఎడారుల్లో వదిలేవారు కాదు, ఆ విధంగా బాధలకు గురయ్యేవారు కాదు. అంచేత రైతుని అర్థం చేసుకోమని మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ప్లాస్టిక్ సంచుల్ని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని దేశవ్యాప్తంగా సంపూర్ణంగా నిషేధించమని అడుగుతున్నాం. ఎందుకంటే పట్టణాలు విస్తరిస్తూ ఉన్నాయి. పట్టణాల్లో ఉండేటువంటి మన చాలా చోట్ల ఈ ఆవులు కనిపిస్తూ ఉంటాయి, గేదెలు కనిపిస్తుంటాయి, వాటికి తినడానికి ఇక్కడ మేయడానికి గడ్డి దొరకదు. అందుచేత అక్కడ ఉన్నటువంటి చెత్త కుప్పలకు వెళ్ళిన తర్వాత అక్కడ మన వాళ్ళు ప్యాక్ చేసి పడేసినటువంటి ఆహార పదార్థాలు కుళ్ళినవో, పాడైనవో, మంచివో కనిపిస్తాయి. వాటిని ఆశగా వాటి తీసుకోవడం చేతులు లేవు కాబట్టి అవి తినేస్తాయి. ఆవులు చిత్ర హింస అనుభవిస్తూ విలవిలలాడుతూ వాటి ఒక్కొక్కటి మనం తర్వాత అటాప్సీ చేసినప్పుడు వాటి ప్రేవుల్లో కిలోల ప్లాస్టిక్స్ వచ్చినటువంటి సందర్భాలు మీకు గుర్తు చేస్తాను నేను. అంచేత ఈ దుర్మార్గమైనటువంటిది మానవ జాతికి మనకే ముప్పుగా ఉంది, క్యాన్సర్ కారకంగా ఉన్నది. అదే సమయంలో ఆవులు కూడా ఇబ్బంది ఉంది కాబట్టి
దాన్ని కూడా నిషేధించమని మీ ముందుకు నేను తీసుకొస్తా ఉన్నాను. అదేవిధంగా మిత్రులరా, ప్రజల ఐక్యతకి భంగం కలిగించేటువంటి అనేక విషయాలను మేము టేకప్ చేయడానికి మేము వెనకాడబోము. ఈరోజు ఇక్కడ మేము ఏవైతే చేస్తున్నామో దిస్ ఈజ్ ద బిగినింగ్. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.